Good afternoon. Good afternoon, all, and again, I welcome you all to this sacred space of healing. క్వశ్చన్స్ కొంచెం మీరు ఇబ్బంది పడ్డారని అర్థమైంది. ఈ 5 డేస్ మనం హీలింగ్ చేద్దాము. చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ రాద్దురు గాని, అప్పుడు మీలో మార్పు మీరే చూద్దురు గాని. రాస్తారా? ఓకేనా? యెస్ అయితే నాకు థమ్స్ అప్ ఇచ్చేయండి. యెస్ అని ఒక థమ్స్ అప్. సాటర్‌డే వరకు వెయిట్ చేయండి. నేను మీకు క్వెషనైర్ ఇస్తాను మళ్ళీ. అప్పుడు నిన్న రాసుకున్న క్వెషన్స్ కి మళ్ళీ మీరు ఆన్సర్ చేసే క్వెషన్ అండ్ ఆన్సర్స్ కి ఎంత మార్పు ఉంటుందో మీరే చూద్దరు కానీ. రైట్? సో నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో మన లైఫ్ లో 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అదేంటి? ఆరోగ్యము, మన సంబంధ బాంధవ్యాలు, అలాగే మనం చేసే పని, డబ్బు. మన జీవితం అంతా ఈ 4 పరుచుకుని ఉంటాయని తెలుసుకున్నాం కదా! దానికి అడ్డుపడుతున్నవి మన అందులో మనం హాయిగా, సంతోషంగా, ఆనందంగా, సమృద్ధితో చక్కగా జీవించడానికి అడ్డుపడుతున్నవేంటి? మన ఆలోచనలు, మనం పెట్టేసుకున్న నమ్మకాలు, మనం చేసే పనులు, ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. బ్లాక్స్. అర్థమైందా అండి బ్లాక్స్ గురించి నిన్న అందరికి? ఇవాళ మనం ఏం చేద్దామంటే హెల్త్, రిలేషన్‌షిప్స్, మీరు చేసే పనులు, మనీ. నిన్న మనీ క్వెషన్స్ చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మేము సంపాదించట్లేదు కదా! డబ్బు గురించి మమ్మల్ని అడిగితే మేమెలా రాసుకుంటాము అని. అక్కడ డబ్బుగా కనిపిస్తోంది గానీ, ఉద్దేశం మొత్తం కూడా సమృద్ధి అనే ఆలోచనని మీరు ఎంతవరకు జీవితంలో అనుభవిస్తున్నారు అని ఒక చిన్న క్వెషనైర్ అన్నమాట అది. అంటే నాకు డబ్బులున్నాయి పర్వాలేదు అనుకోవడం వేరు. నేను సంపాదించలేకపోతున్నాను అనుకోవడం వేరు. కానీ డబ్బుల్ని మెయింటైన్ చెయ్యటం కూడా ఒక పెద్ద పనేనండి. చాలా గొప్ప పనే. మీ అందరూ ఆ పనిలో చాలా చక్కగా చేస్తున్నారనే అనుకుంటున్నాను. యూర్ ఆల్ మెయింటైనింగ్ ద అమౌంట్స్ కదా! మనీని మీరే మెయింటైన్ చేస్తారు కదా! చాలా వరకు. మీ ఇంట్లో మీరు ఏం కావాలంటే అది తెచ్చుకోవడం కావచ్చు, మనీని మెయింటైన్ చేయడం. మాకు మనీ మెయింటెనెన్స్ కూడా ఇవ్వరండి అంటే, కానీ మీరు చుట్టూ చూడండి ఒకసారి మీ బీరువా చూసుకోండి. మీ వంటింట్లో మీ గ్రోసరీస్ చూసుకోండి. మీరెక్కడికైనా వెళ్ళాలి అంటే వెంటనే అరేంజ్ అయ్యే ఆటోసో, ర్యాపిడోనో, ఓలానో చూసుకోండి. ఇవన్నీ కూడా సమృద్ధి, అబండెంట్‌గా మనం ఉన్నాము, నేనున్నాను అనే భావన మీకు కలుగజేస్తుందో లేదో అందుకోసమని ఇచ్చాననమాట. ఓకే. డన్. డౌట్స్ నిన్న వాటికి డన్ క్లియర్ అయిపోయినాయా? గివ్ మీ ఎ థమ్స్ అప్ యార్. మీ నుంచి ఇంటరాక్షన్ వస్తే బావుంటుంది కదా! యెస్. ఓకే. సో, ఇవాళ మనము నేను 2 టెక్నిక్స్ చెప్తానండి. ఒకటి మన లైఫ్‌లో ఏదన్నా బావుండాలి, బాగుపడాలి అనంటే ఒక దగ్గర దారి. ఎవరికైనా తెలుసా? చిట్కా. చిట్కా కూడా కాదు. వెరీ షార్ట్ కట్. మనందరికీ షార్ట్ కట్‌లు ఇష్టమా? లేకపోతే లాంగ్ రూట్‌లు ఇష్టమా? టైప్ చేయండి. షార్ట్ కట్ అయితే ఎస్‌సి అని టైప్ చేయండి. లాంగ్ రూట్ అయితే ఎల్‌ఆర్ అని టైప్ చేయండి. షార్ట్ కట్స్ ఇష్టమా? లాంగ్ రూట్ ఇష్టమా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. షార్ట్ కట్సా? లాంగ్ రూట్సా? ఓహ్! ఎస్‌ఆర్ షార్ట్ కట్స్. ఎస్‌ఆరా? ఎస్‌ఆర్ ఏంటండోయ్! షార్ట్ కట్ ఎస్‌సి. ఎస్‌సి, ఎస్‌సి, ఎల్‌ఆర్. ఓకే. మనకు కావాలనుకున్నది మనకి రావాలి అనంటే దగ్గర దారి ఏంటో చెప్పనా? కృతజ్ఞత. గ్రాటిట్యూడ్. ఎప్పుడు థాంక్ యూ మీరెప్పుడైనా ఎవరికైనా థాంక్ యూ చెప్పారా? యెస్ ఆర్ నో? చెప్పలేదా? ఎవరికీ థాంక్ యూ చెప్పలేదా? ఆ! యెస్. 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 ఎప్పుడు చెప్పారు థాంక్ యూ? మీరు ఫీల్ అయ్యారు కదా! మీరు బాగా వాళ్ళ ద్వారా మీరేదో లాభం పొందారు. మీకు చాలా నచ్చింది. మీరు సాటిస్ఫై అయ్యాక వాళ్ళకి థాంక్ యూ చెప్పారు కదా! యెస్. అలాగే మనం విశ్వానికి కూడా రోజు థాంక్ యూ డీప్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ ఒకటి ఇవాళ నేర్చుకుందాము. అండ్ ఇంకొకటి చాలా పురాతనమైన ఎప్పటినుంచో వస్తూ ఉన్న హవాయియన్ ప్రేయర్ ఒకటుంది. హొపోనొపోనో అంటారు దాన్ని. పేరు విని కంగారు పడొద్దు. మనది కాదేమో అనుకోవద్దు. ఇది మనది కూడా. ఎందుకు అంటే మనం భగవంతుడి దగ్గరికెళ్ళి చేతులు 2 జోడించి సంస్కృతంలో ఒక స్తోత్రమో, అష్టోత్తరమో చదువుతాం. ఏం చదువుతాము? ఈ రూపంలో ఉన్న నువ్వు నాకు ధైర్యాన్నిస్తున్నావు. ఫలానా రూపంలో ఉన్న నువ్వు నాకు శ్రేయస్సుని కలుగజేస్తున్నావు. థాంక్ యూ. ఒకవేళ నా పూజలో ఏమన్నా తప్పు దొర్లితే ఐ యామ్ సారీ. నన్ను క్షమించు.
అపరాధ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. మనం చేసే పూజ వాటిలో ఏమన్నా తప్పు దొరికితే చివర్లో చదువుతారు అది. ఒకవేళ నేను చేసిన ఈ అనుష్ఠాన కార్యక్రమంలో ఏమన్నా తప్పులు దొర్లితే పరమాత్మ, భగవంతుడు నన్ను క్షమించు అని చెప్పి. అలాగే ఈ హవాయియన్ ప్రేయర్ అన్నది తరతరాలుగా హవాయిలోని ఒక తెగ ప్రజలు, షేమన్ తెగ ప్రజలు వాళ్ళ పరమాత్మతో లేక యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వటానికి వాళ్ళు చేసే ఈ ప్రేయర్ అన్నమాట. చాలా చాలా ప్రభావవంతమైంది. ఇప్పుడు మనం స్తోత్రం చదువుతున్నాము. కానీ అర్థం మర్చిపోతున్నాం. కానీ 4 వాక్యాలుంటాయి. మనదుండగా వాళ్ళదెందుకండి మనకంటే? మనం అడాప్ట్ చేసుకుందాం. ఈజీ విషయాల్ని చాలా తొందరగా నేర్చుకుంటాం కదా మనం. ఫోన్‌లో చూడండి 1 మినిట్ 1 అవర్ వీడియో చూడడం మానేసి 1 మినిట్ రీల్‌కొచ్చేసామా అందరం? 1 అవర్ వీడియోస్ చూస్తారా ఇక్కడెవరన్నా? చూస్తారా? చూడరా? 1 అవర్ వీడియోస్, హాఫ్ అన్ అవర్ వీడియోస్ ఎవ్వరూ చూడరా? 1 అవర్ రీల్స్ చూసేవాళ్ళు చేతులు పైకెత్తండి. 1 మినిట్ 1 మినిట్ రీల్స్. 1 మినిట్ రీల్స్ చూసేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓహ్! వావ్! రీల్స్ ఎక్కువ చూస్తా ఉన్నాను. అంటే మనకు అన్నిట్లోనూ షార్ట్ కట్స్ కావాలి. కదా! వెరీ షార్ట్ కట్స్ అండ్ తక్కువ టైంలో అయిపోవాలి. తొందరగా చెప్పి సూటిగా, సుత్తి లేకుండా. అలాంటి సూటిగా, సుత్తి లేకుండా అనే ప్రేయరే ఈ హోపోనోపోనో ప్రేయర్. దీని గురించి నేను ఒక్కసారి చెప్తాను. ఒక్కసారి చెప్పిన తర్వాత దీని నేపథ్యం ఏంటి? దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఎలా మార్పు వస్తుంది అన్నది ఒక్కసారి చెప్తాను నేను. ఈ హోపోనోపోనో ప్రేయర్ అన్నది డాక్టర్ హ్యూలెన్ అనే ఒక సైకాలజిస్ట్. తను ఒక షేమన్ తెగలో పుట్టి, చదువుకుని అమెరికాలో ఒక సైకాలజిస్ట్ అయిన ఒక ప్రొఫెసర్ అన్నమాట. అక్కడేంటంటే కరుడుగట్టిన తీవ్రవాదుల్ని, నేరస్తుల్ని ఉంచే ఒక జైల్‌కి ఈ సైకాలజిస్ట్‌ని పంపించారు. పంపించి ఏం చేశారు అనంటే, వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీరొకసారి కనుక్కోగలరా? వాళ్ళతో మాట్లాడగలరా? వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? ఇవన్నీ అతనికి పనప్పచెప్పారనమాట. ఆయన వెళ్లారు. వెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా ఏం చేశారంటే, ప్రతి జైల్లోనూ లేక ప్రతి ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తాం. మనకి కేస్ ఫైల్ ఉంటుంది కదా మనది. అలాంటి కేస్ ఫైల్‌ని ఆయన పట్టుకొని దాన్నే చూస్తూ ఆయనకి ఎలాంటి భావనలొచ్చాయో, ఇప్పుడు చూడండి మీ ఫ్రెండ్సో, మీ ఇంట్లో వాళ్ళో ఒక వ్యక్తిని, లేక ఒక ప్రొడక్ట్‌ని, లేక ఒక విషయాన్ని మంచిగా చెప్పారనుకోండి మీకు. మీరు దాన్ని చూసారా? అనుభవించారా? చేత్తో పట్టుకున్నారా? ఆ మనిషిని కలిసారా? ఏమీ చేయరు. కానీ ఆటోమేటిక్‌గా మీకు వాళ్ళ పట్ల, ఆ వస్తువు పట్ల, ఆ విషయం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. యెస్ ఆర్ నో? ఎప్పుడు మనం టెస్ట్ చెయ్యం. ఇప్పుడే చూడండి ఎగ్జాంపుల్. మనం ఎప్పుడు టెస్ట్ చెయ్యం. అలాగా మనకి ఆల్రెడీ కొన్ని ఎమోషన్స్ ఎవరో చెప్పడం ద్వారా ఏర్పడుతున్నాయి. వీళ్ళు మంచివాళ్ళు అంటే మంచి అభిప్రాయాలు, మంచి ఎమోషన్స్ వాళ్ళ పట్ల ఏర్పడతాయి. వీళ్ళు చెడ్డవాళ్ళు అనంగానే వాళ్ళ పట్ల చెడ్డ అంటే వీళ్ళు బాబోయ్! చెడ్డవాళ్ళురా బాబు! ఇలాంటి వాళ్ళా? అని చెప్పి ఒక భావన ఏర్పడుతూ ఉంటుంది. వీటిని మనం క్లీన్ చేసుకుంటే మన మనస్సులోంచి వీటిని క్లెన్సింగ్ చేసుకుంటే ప్యూర్ ఎనర్జీతో అవతలి వ్యక్తిని బాగుండాలి అని బ్లెస్ చేస్తే చాలా బాగా అవతలి వ్యక్తిలోనూ, మనలోనూ కూడా మార్పొస్తుంది. ఈ హోపోనోపోనో ప్రేయర్ తాలూకా పూర్తి ఉద్దేశం అదే. ఈయనేం చేశారు అనంటే, ఆ జైలుకెళ్ళిన తర్వాత, ఆ ఫైల్స్ పట్టుకొని ప్రతి ఒక్క ఆహ్, ప్రిజనర్ ఉంటారు కదా! ఖైదీ ఉంటారు కదా! వాళ్ళ ఫోటో వంక చూడటము. ఆ సమయంలో ఆయనకొచ్చే ఎమోషన్స్ ఉంటాయి. బాబోయ్! వీడేంటి ఇంత కరుడుగట్టినవాడు? ఎలాంటి దుర్మార్గుడు వీడు? అమ్మో! ఇలాంటి వాడు బతకూడదు. ఇలాంటి ఏవో ఆలోచనలు, అంటే ఎమోషన్స్ ఒస్తాయి కదా! వాటన్నిటిని కూడా ఆయన గమనించి ఓహో! నాకీ వ్యక్తి గురించి ఏం తెలియకపోయినా ఇవన్నీ వస్తున్నాయని చెప్పి ఏం చేశారంటే, ఆ ఫోటోని పట్టుకొని, ఆ ఫైల్‌ని పట్టుకొని డియర్ యూనివర్స్ ఎవరికి చెప్పారు? ఈ విశ్వానికి. విశ్వం అంతా కూడా మనం పరమాత్మ రూపమే అనుకుంటాం. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఖైదీ అని పేరు పెట్టబడి ఆ జైల్లో ఉన్నారో, లేక చెడ్డవాళ్ళు, మంచి విషయం, చెడ్డ విషయం అని మనం అనుకుంటున్నాం కదా! ఇవన్నీ కూడా నిజంగా ఆలోచిస్తే ఈ దైవ సృష్టిలో ఒక భాగమే కదా! పరమాత్మ సృష్టిలో ఒక భాగమే కదా! వాటికి అక్కడ ఒక ప్లేస్ ఉంది కదా! అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏమో ఏ లీలని ఆడించటానికి దుర్యోధనుడిని పరమాత్మే సృష్టించాడు. అర్జునుడిని పరమాత్మే ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఐ మీన్ వచ్చేలా చేశాడు. ఈ ఇద్దరితోటి ఆయన ఒక పెద్ద నాటకాన్ని నడిపించాడు కృష్ణ పరమాత్మ. అలాగే మనకు కూడా తెలీదు. మనం ఆ గ్రాండ్ ప్లేలో మనం ఏం పాత్ర వేస్తున్నాం అన్నది తెలీదు. కానీ ఈ నమ్మకాలు, ఈ ఆలోచనలు,
ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని మనకి తెలియకుండానే అవతలి వ్యక్తులకి కూడా నష్టపరుస్తున్నాయి. అందుకని ఆయన ఏం చేశారంటే వాళ్ళ పెద్దల ద్వారా వచ్చిన ఈ జ్ఞానాన్ని ఈ జైల్లో ఉన్న ఖైదీల మీద ప్రయోగించారు. ఎలాగా? ఆ ఫైల్ పట్టుకుని ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 వాక్యాలు చెప్పారు. ఒకటి ఐఎమ్ సారీ ఎప్పుడు చెప్తారండి? ఎప్పుడైనా ఎవరికైనా సారీ చెప్పారా ఇక్కడ? ఇఫ్ ఎస్ 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 టైప్ చేయండి, ఎస్ అని టైప్ చేయండి. ఇఫ్ ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, ఆర్ థమ్ చూపించినా పర్లేదు, ఒక థమ్స్ అప్ ఇచ్చినా పర్వాలేదు. ఎస్ 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 ఎస్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి అని ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? సారీ చెప్పాక అడుగుతారా, చెప్పకముందు అడుగుతారా? చెప్పాక అడుగుతారా, చెప్పకముందు అడుగుతారా? చెప్పేశాక. ఎస్, రైట్. సో నెక్స్ట్ ఏమైంది? ఆయన 4 మాటలు చెప్పారు. ఏంటవి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 2 మాటలు, ఫస్ట్ 2 మాటలు ఏంటి? నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను. ఏం తప్పది? అవతలి వ్యక్తుల గురించి పూర్తి సమాచారం నాకు లేకుండా నేను సరికాని అభిప్రాయాలతోటి మాట్లాడాను, ఆలోచనలు చేశాను, ఎమోషన్స్ పెంచుకున్నాను, అలాగే ప్రవర్తన చేశాను. దానికి ఐఎమ్ వెరీ సారీ. ఎవరికి చెప్తున్నాం మనం? ఈ విశ్వానికి చెప్తున్నాం. మీకు డౌట్ ఉందా ఎవరికైనా? ఈ విశ్వం నిజంగా వింటుందా? డస్ దిస్ యూనివర్స్ లిజన్ టు వాట్ వి సే? కళ్ళు మూసుకుని పూర్తి శ్రద్ధ, సరెండర్ తోటి మీరు పరమాత్మ ముందు కళ్ళు మూసుకుని ఒక ప్రార్థన చేసినప్పుడు ఎవరితో మాట్లాడారు మీరు? మీకు పూర్తి నమ్మకం వచ్చిందా మాట్లాడినప్పుడు? ఎస్ ఆర్ నో? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లెట్ us బీ సో ఇంటరాక్టివ్. ఎస్. అంటే మనం చెప్పే ప్రతి మాటని ఆ విశ్వం వింటుంది. ఈ విశ్వం విని దానికి తగిన ప్రతిస్పందన మన జీవితంలో వస్తుంది. అదే పని ఈ డాక్టర్ హ్యూలెన్ గారు చేశారు. ఎలా అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరికి చెప్తారండి? వాళ్ళ వల్ల మనం చాలా బెనిఫిట్ పొందున్నాము, వాళ్ళ వల్ల మనకి మంచి జరిగింది, వీళ్ళకే కదా మనం థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్ యూ చెప్పి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇంతవరకు మీరు ఎవరెవరికి ఐ లవ్ యూ చెప్పారు? ఎంతమందికి ఐ లవ్ యూ చెప్పారు ఒకసారి రాయండి కింద చాట్ బాక్స్ లో. ఐ లవ్ యూ అని ఎవరికైనా చెప్పారా? చెప్పారా? చెప్పలేదా? ఎవరికి చెప్పారండి? ఎంతమందికి చెప్పారో రాయండి. అట్లీస్ట్ మీ పిల్లలకైనా చెప్పుంటారు కదండి. మీ హస్బెండ్ వైఫ్ వదిలేయండి. వెరీ గుడ్, యువర్ చిల్డ్రన్, వెరీ గుడ్. సో 3 4 అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి వాళ్ళు ఎవరికి చెప్పలేదా? ఫ్రెండ్? ఓకే. మరి మీకు మీరు చెప్పుకున్నారా లేదా? చెప్పుకోలేదా? అదేంటండి, వీళ్ళందరికీ చెప్పాలంటే ముందు మీకు మీరు చెప్పుకోవాలి కదా. ఎస్. ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్ ని ఉపయోగించుకొని మన బాడీస్ కి చెప్దాము, మన శరీరానికి చెప్దాము, మన మైండ్, మన మనస్సుకి చెప్దాము, మన హృదయానికి చెప్దాము, ఈ విశ్వానికి చెప్దాము, అలాగే మీ జీవితంలో మీ రిలేషన్షిప్స్ లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెప్దాము, అండ్ మీ కెరియర్, మీ పని, మీ మనీ, వీటన్నిటికీ చెప్దాం. రెడీ? చేద్దామా? ఆర్ యూ రెడీ ఫర్ ద మెడిటేషన్? ఓకే. ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ద మెడిటేషన్, ఐ వాంట్ యూ టు సిట్ వెరీ కంఫర్టబుల్లీ. చాలా కంఫర్టబుల్ గా కూర్చోండి. ఇది మనం ప్రాక్టికల్ చేస్తున్నాం ఇప్పుడు. థియరీ చెప్పేశాను. నేను చెప్పిన తర్వాత నా నా మాటల్ని మీరు రిపీట్ చేసుకోండి. ఇప్పుడే కాదు, నేను చెప్తాను ఎప్పుడు రిపీట్ చేసుకోవాలో అప్పుడు రిపీట్ చేద్దరు కానీ. రైట్? సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సిట్ వెరీ కంఫర్టబుల్లీ. చాలా స్థిర సుఖ ఆసనంలో కూర్చుని, స్థిర సుఖ ఆసనంలో కూర్చుని కళ్ళు 2 మూసుకుని ఎంత వీలైతే అంత మీ వెన్నుని నిటారుగా పెట్టడానికి చూడండి. వీపు స్ట్రైట్ గా పెట్టడానికి చూడండి. ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ కానీ ఇతరత్రా సమస్యలుంటే కుర్చీలో వెనకాల ఆనుకుని కూర్చోవచ్చు. లేదు బాగుంది అంటే కింద మఠం వేసుకునైనా కూర్చోవచ్చు. నిద్రలోకి వెళ్ళకండి. నా మాటల్నే వింటూ ఉండండి. లోనికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస, జస్ట్ బీ
అవేర్ ఆఫ్ యువర్ బ్రీత్. మీ శ్వాస మీద ఎరుకని ఉంచండి. బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బ్రీత్, నథింగ్ మచ్. ఇప్పుడు మీ ధ్యాసనంతటినీ కూడా మీ శరీరం మీదకి తీసుకురండి. బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. జెంట్లీ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. మీ ధ్యాసని తలని గమనించండి. తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతి, వీపు, పొట్ట, నడుము, కూర్చునే భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు. జస్ట్ బికమ్ అవేర్. ఏమీ చేయవద్దు, కేవలంగా ఉండండి. ఎక్కడైనా మీకు డిస్కంఫర్ట్ గా ఉన్నా, ఇబ్బందిగా అనిపిస్తున్నా, దేనిని మార్చాలని చూడకుండా కేవలం దాంతో ఉండండి. జస్ట్ బీ విత్ ఇట్. స్టే దేర్, స్టే అవేర్. I just want you to stay aware. Just want you to stay aware. Beautiful, beautiful. ఇప్పుడు మీ ధ్యాసని మొత్తం మీ మైండ్ మీదకి తీసుకెళ్ళండి. మనస్సు కేవలం చూడండి. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, చుట్టుపక్కల జరిగేవి తెలుస్తూ ఉంటాయి. జస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ దెమ్. ఏది మార్చాలని చూడకండి. డూ నాట్ ట్రై టు చేంజ్ ఎనీథింగ్. Do not try to change anything. Beautiful. ప్రశాంతమైన ఈ స్థితిలో మీ రెండు చేతుల్ని మీ హృదయం మీద పెట్టుకోండి. జెంట్లీ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. మీ హృదయం మీద పెట్టుకుని నేను చెప్పిన మాటల్ని అలానే మీరు రిపీట్ చేయండి, పైకి చెప్పండి. కళ్ళు తెరవవలసిన పనేమీ లేదు. కళ్ళు మూసుకొని నేను చెప్పే మాటల్ని ఆ వెనకే మీరు గట్టిగా చెప్పుకోండి. నా జీవితంలో ప్రస్తుతం ఉన్న అన్ని పరిస్థితులని ఉన్నది ఉన్నట్లుగా నేను ఒప్పుకుంటున్నాను. వాటి పట్ల 100% నేను బాధ్యతని తీసుకుంటున్నాను. నా జీవితంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వాటి వలన నాలో వస్తున్న ఆలోచనలు, భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, మాటలు, ప్రవర్తనలు అంటే బిహేవియర్స్, వీటన్నింటి పట్ల నేను 100% బాధ్యతని తీసుకుంటున్నాను. నా జీవితంలో నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వాటి వలన నాలో వస్తున్న ఆలోచనలు, నమ్మకాలు, మాటలు, ప్రవర్తనలు, వీటన్నింటి పట్ల 100% బాధ్యతని తీసుకుంటున్నాను. డియర్ యూనివర్స్ అంటే ప్రియమైన ఓ విశ్వమా లేక పరమాత్మ, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ,
I love you. I am very sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am really sorry. చాలాసార్లు మంచి అవకాశాలు, మంచి మాటలు నేను ఉపయోగించుకోలేకపోయినందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. నా అవసరాలు కొన్నిసార్లు పక్కన పెట్టి అందరినీ సంతృప్తి పరచటానికి పనులు నెత్తిన వేసుకున్నందుకు. ఐఎమ్ సో సారీ. సరికాని ఎమోషన్స్, భావోద్వేగాలు అంటే ఎన్నో సరికాని భయాలు, ఆందోళన, కోపం, చిరాకు వీటన్నింటినీ చాలా కాలం పాటు నా మనస్సులో మోస్తూనే ఉన్నందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. కొన్నిసార్లు నా ప్రవర్తనతోటి తెలియకుండా చాలా మందిని ఇబ్బంది పెట్టినందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. ఇవి తెలుసుకునేసరికి ఇంత సమయం పట్టినందుకు. ఐఎమ్ వెరీ సారీ. ఇన్నాళ్ళు వేటి బాధ్యతని నేను తీసుకోనందుకు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు ఓ విశ్వమా, యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎన్నోసార్లు సరికాని నమ్మకాలతోటి, మూఢనమ్మకాలు లేక సరికాని నమ్మకాలతోటి చెయ్యవలసిన పనుల్ని కూడా రైట్ టైంలో చెయ్యలేకపోయినందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. నా జీవితాన్ని వేరే వాళ్ళ ఆలోచనల మీద నడిపినందుకు. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. నాకు వస్తున్న ఆలోచనల్ని, మంచి ఆలోచనల్ని ఆచరణలో పెట్టే ధైర్యం నేను చెయ్యలేకపోయినందుకు. ఐఎమ్ సో సారీ. నన్ను దయచేసి క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎన్నోసార్లు దాహం వేసినా మంచినీళ్ళు తాగలేదు, ఆకలి వేస్తున్న పనుల భారంలో తినకుండా ఈ శరీరాన్ని బాధకి గురి చేశాను పరిస్థితుల ప్రభావం వల్ల. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ శరీరం యొక్క అద్భుతమైన విలువని నేను తెలుసుకోలేకపోయినందుకు. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. నాకు మంచి రంగు ఇవ్వలేదని, నేను పొట్టిగా ఉన్నాననో, పొడుగ్గా ఉన్నాననో, కుడి చెయ్యి మంచిదని, ఎడమ చెయ్యి మంచిది కాదని, ఇలా ఎన్నో భేదభావాలు నువ్విచ్చిన ఈ శరీరం పట్ల నేను ఏర్పరచుకుని నా శరీరం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. మై డియర్ యూనివర్స్, నా ప్రియమైన విశ్వమా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు నువ్వు మంచి మంచి అవకాశాలని పంపిస్తూనే ఉన్నందుకు, ఇస్తూనే ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. నా చుట్టూ మంచి మంచి మనుషుల్ని,
నాకు ఎదగడానికి అవసరమైన వనరుల్ని పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో 10 మంది, కనీసం 10 మంది నన్నుగా ప్రేమించే వ్యక్తుల్ని ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఆరోగ్యంతో ఈ శరీరం ప్రతిరోజు నడుస్తూ కదులుతూ అన్ని పనులు చెయ్యగలుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్. థ్యాంక్ యూ. నాకు అవసరమైన సమయంలో సరైన మార్గనిర్దేశనం చేసే గురువుని నా జీవితంలోకి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్. చక్కటి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, చేయడానికి పనిని, అనుభవించటానికి కొంత సమృద్ధి, డబ్బు రూపంలో సమృద్ధిని ఇచ్చి జీవితాన్ని అనుభవించేలాగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ యూనివర్స్, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. కనిపించకుండా నా వెనకాలే ఉంటూ నా శరీరంలో అదృశ్య శక్తిగా, నా జీవితంలో ఒక గురువు రూపంలో, దైవం రూపంలో నన్ను నడిపిస్తున్నందుకు ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్. ఐ లవ్ యూ. I love you for all the opportunities. నాకు ఇస్తున్న అన్ని అవకాశాల రూపంలోనూ నువ్వే ఉన్నావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అన్ని ఎమోషన్స్ రూపంలోనూ నువ్వే నాలో ఉన్నావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ యూనివర్స్, ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ హృదయం దగ్గర వచ్చే ఆ స్పందనని గుర్తించి దాంతో ఉండడానికి చూడండి. మీరు తప్పు ఒప్పుకున్నప్పుడు, సారీ చెప్పినప్పుడు, థ్యాంక్ యూ చెప్పినప్పుడు, ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ కృతజ్ఞతా శక్తి, క్షమాగుణపు శక్తి, ప్రేమ శక్తి, దానిని ఫీల్ అవ్వండి. మై డియర్ యూనివర్స్, మీరు నాతో చెప్పండి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I'm very sorry. Please forgive me. Thank you. I love you. I'm really sorry. Please forgive me. Thank you. I love you. I'm so sorry. Please forgive me. Thank you. I love you. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ లోపల వస్తున్న ఆ ఫీలింగ్స్ ని కళ్ళు తెరవకుండా గుర్తించండి, గమనించండి, వాటితోనే ఉండండి. ఫీల్ ఇట్, సెన్స్ ఇట్, స్టే దేర్, స్టే అవేర్, బీ విత్ దాట్ ఎనర్జీ. ఈ శక్తి, ప్రేమ శక్తి, ఈ కృతజ్ఞతా శక్తి, క్షమాశక్తి, దానితోనే ఉండండి. ఈ శక్తిని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మీ శరీరంలోని ప్రతి కణంలోనూ ఈ శక్తి నిండుతున్నట్లుగా భావించండి. ఫీల్ దట్ ఎనర్జీ ఫీలింగ్
all the cells of your body with that gratitude energy, love energy. ఇప్పుడు మెల్లిగా మీ తలపై నుంచి తెల్లని దివ్యమైన కాంతి మీ శరీరం అంతా పరుచుకుంటూ ఈ శక్తిని ఇంకా రెట్టింపు చేస్తున్నట్లుగా భావించండి. దీని ద్వారా మీ శరీరంలో ప్రతి కణము ఎంతో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ మీరు హెల్దీ అవుతున్నారు. మీరు ఆరోగ్యవంతం అవుతున్నారు. తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, వీపు, పొట్ట, నడుము, కూర్చునే భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు. ఈ శక్తి తెల్లని దివ్యమైన కాంతి శరీరమంతా ఆవరించుకుని మీ బాడీలో మీరు డీప్గా రిలాక్స్ అవుతున్నారు. ఫీల్ దట్ రిలాక్సేషన్. ఫీల్ ద రిలాక్సేషన్. మీ మనస్సులో చెలరేగుతున్న ఆలోచనలు, ఎన్నో ఎమోషన్స్, ఇవన్నీ శాంతింపబడుతున్నాయి. ఫీల్ ద కామ్, ఫీల్ ద పీస్ ఇన్ యువర్ మైండ్. మీ మనసు ప్రశాంతం అవ్వడాన్ని గుర్తించండి. ఈ ప్రశాంత స్థితిలో కొన్ని క్షణాలు అలానే ఉండండి. స్టే దేర్, స్టే దేర్. ఇప్పుడు మెల్లిగా మీ రెండు చేతుల్ని రబ్ చేసుకుంటూ మీ కళ్ళ పైన పెట్టుకుని మెల్లిగా మీ రెండు కళ్ళని ఓపెన్ చేయండి. అండ్ టెల్ మీ హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా రాసుకోవాలి అనుకున్నా ఈ 4 పదాలని నేను చెప్తాను, మీరు బుక్లో రాసుకోండి. రోజులో మీరు పని చేస్తున్నప్పుడు టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ ఫీల్ అవుతారు, పని ఒత్తిడి నుంచి మీకు బాగా టయర్డ్గా అనిపిస్తుంది కదా. అలాంటి సమయంలో ఒక్కసారి మీరు కూర్చుని ఇప్పుడు నేను చెప్తాను, ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత 100% బాధ్యతను తీసుకుంటున్నాను అనే స్టేట్మెంట్ని చెప్పిన తర్వాత ఈ 4 సెంటెన్సెస్ని, వాక్యాలని మనం మాట్లాడుకుని మనతో మనకు చెప్పుకుంటే చాలా బాగా హీలింగ్ అవుతుంది. రాసుకుంటారా? చెప్పనా? ఓకే, పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం పట్ల, దానికి నాలో వస్తున్న ఆలోచనలు, నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం పట్ల, దానికి నాలో వస్తున్న ఆలోచనలు, ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, ఫీలింగ్స్ అంటాం కదా, నేను ఫీల్ అవుతున్నాను అని, అవి ప్రవర్తనలు, మాటలు, వీటన్నిటి పట్ల నేను 100% బాధ్యతని తీసుకుంటున్నాను. 3 సార్లు చెప్పుకోవాలి. నేను మళ్ళీ సెంటెన్స్ చెప్తాను, ఎవరైనా రాసుకో, మధ్య మధ్యలో ఉంటే చూసుకోండి. నా జీవితంలో జరుగుతున్న విషయాల పట్ల, దానివల్ల నాలో వస్తున్న ఆలోచనలు, భావాలు అంటే ఫీలింగ్స్, ప్రవర్తనలు, మాటలు, వీటన్నింటి పట్ల నేను 100% బాధ్యతని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని తిడతారని మీకు భయం ఉంటుందా? ఈ మాట మీకు చెప్పుకుంటే ఎవరో మిమ్మల్ని జడ్జ్మెంట్ చేస్తారన్న భయం వస్తుందా మీరు ఈ మాటలు మీకు చెప్పుకుంటే? రైట్? అంటే మన బాధ్యతను మనం తీసుకోగానే మన పవర్ మన చేతుల్లోకి వస్తుంది.
మనం మన లైఫ్ ని కంట్రోల్ చేయగలుగుతాము. కూల్. ఓకేనండి. ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ ఏంటంటే ఐ ఆమ్ వెరీ సారీ. ఇంగ్లీష్ లోనే ఉంటాయి మరి, తప్పదు. ఇది ఇలానే ఐ ఆమ్ వెరీ సారీ. ఇంగ్లీష్ ని తెలుగులో రాసుకోవాలంటే రాసుకోండి. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే దీని అర్థం దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. థర్డ్ స్టేట్మెంట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాలుగో స్టేట్మెంట్ ఐ లవ్ యూ. ఇది అందరికీ తెలుసు కదా, ఐ లవ్ యూ బోల్సార్లు విన్నారు కదా. ఈ 4 ఏంటి? ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంతే. ఎన్నిసార్లు చెప్పాలి అంటే 5 సార్లు, 7 సార్లు, 11 సార్లు, 21 సార్లు, అలా 108 టైమ్స్. ఈ సెట్స్ లో ఎలా అయినా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం మార్నింగ్ హోపనోపనో అంటాం. లేచి లేవగానే 10 విషయాలకి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత ఈ రోజు చేయబోయే అన్ని పనుల పట్ల, అన్ని మాటలు, ప్రవర్తన ఈ రోజు పట్ల నా నా వైపు నుంచి నేను 100% బాధ్యతను తీసుకుంటున్నాను అని చెప్పి డియర్ యూనివర్స్, ప్రియమైన విశ్వమా. ఎవరికి చెప్తాం ఇది? డియర్ యూనివర్స్. మీ శరీరానికి కూడా చెప్పుకోవచ్చు డియర్ బాడీ. లేక మీ లైఫ్ లో ఎవరికైనా మీరు మీ హస్బెండ్ తోనో, మీ వైఫ్ తోనో, మీ పిల్లలతోనో మీకు కొంచెం చికాకులు ఉన్నాయని అనుకోండి. అఫ్ కోర్స్ అత్తగారు, ఆడపడుచు, తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరైనా సరే, మీ కోవర్కర్స్ ఆర్ మీ క్లయింట్స్, మీ కొలీగ్స్ ఎవరైనా సరే, వాళ్ళని ఒకసారి డియర్ అంటే ప్రియమైన అని చెప్పి వాళ్ళని అనుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలే, ఇంకెక్కువ ఏం చెప్పొద్దు. ఈ 4 పదాలని 21 సార్లు లేక 49 సార్లు అలా అన్నమాట. మీరు కనుక చెప్పుకొని కొంతసేపు అయిన తర్వాత ఎస్, నా ప్రవర్తన, నా మాటలు, నా ఆలోచనలు, నా ఫీలింగ్స్, నా బాధ్యత. మనం బాధ్యతగా ఉన్నప్పుడు ఎలా ఉంటామండి? అన్నిట్లోనూ ద బెస్ట్ ఇస్తామా? మంచి మాటలు మాట్లాడతామా? మంచిగానే చేస్తామా? సో మనం బెటర్ అయిపోతూ ఉన్న కొద్దీ అవతలి వ్యక్తిలో ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది. అర్థమైందా ఇది ఎలా వర్క్ అవుతుందో? ఎస్ అయితే నాకు థమ్స్ అప్ ఇచ్చేయండి. ఓకే. సో నెక్స్ట్ కమ్స్ ద థ్యాంక్ యూ. నెక్స్ట్ కమ్స్ ద డీప్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్. చేద్దామా? రెడీ? రాసేసుకున్నారా అందరూ? అందరూ రాసేసుకుంటే ఎస్ 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 అని చెప్పండి. అఫ్ కోర్స్ ఈ మెడిటేషన్స్ తాలూకా ముఖ్యమైన యాక్చువల్లీ ఎలా చెప్పాలి, ద వెరీ బేసిక్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఎఫెక్టివ్నెస్ ఏంటంటే, అంటే ప్రభావవంతంగా ఇవి ఎందుకు పనిచేస్తున్నాయంటే వెంటనే మన హృదయం మీద చేయి పెట్టుకోవడం వల్ల మన నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటాం, అది కామ్ డౌన్ అయిపోతుంది. అందువల్ల మనం ఇన్స్టెంట్ గా చాలా రిలాక్స్ ఫీల్ అవుతాము, చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా ఫీల్ అవుతాము. ఇది డైలీ మీరు మీ లైఫ్ లో ఉపయోగించుకోండి. ఉంటాయి కదా మీకు కూడా డైలీలో చిరాకులు, కోపాలు వచ్చే ఇన్స్టెన్సెస్ ఉంటాయి కదా, బట్ అన్నింటికి మీరు ఉపయోగించుకోండి. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఓకే. నౌ we are going to do the deep gratitude meditation. రాసేసుకున్నారు కదా అందరూ? ఫైన్. పుస్తకాలు చక్కగా పక్కన పెట్టేయండి. మరి కాసేపు మీ సమయాన్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. కళ్ళజోడు పక్కకు తీసి పెట్టేయండి ఒకవేళ పెట్టుకుంటే. ప్రశాంతంగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. వెన్ను నిటారుగా నిలపండి. లేకపోయినా పర్వాలేదు. కళ్ళు రెండు మూసుకొని ఈ పావుగంట దేని గురించి ఆలోచించొద్దు. మీ కోరికలు వద్దు, మీ కంప్లైంట్స్ వద్దు, అన్నిటినీ పక్కన పెట్టి మీ బ్రీత్, మొట్టమొదటిగా మీ ఊపిరిని లోనికి వెళ్తోంది, బయటకు వస్తుంది, దాంతో ఉండండి. లోనికి వెళ్తోంది, బయటకు వస్తుంది, గోయింగ్ ఇన్, కమింగ్ అవుట్. ఈ డీప్ రిలాక్సేషన్ ని ఫీల్ అవుతూ
మీ బాడీ అంతటిని రిలాక్స్ చేయండి. తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, వీపు, పొట్ట, నడుము, కూర్చునే భాగము, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, పాదాలు. డీప్గా రిలాక్స్ అవ్వండి. మైండ్ కూడా చాలా కామ్గా ఉంది. ఇప్పుడు ఒక్కసారి మీ లైఫ్లో మీరు కృతజ్ఞతగా, మీకు బాగా నచ్చిన, మీకు ఉపయోగపడిన, లేక మీరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి అనే అంశాలన్నింటినీ గుర్తు తెచ్చుకోండి. ఐ వాంట్ యూ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. Everything in your life. ఎవ్రీథింగ్ మీరు థ్యాంక్ యూ చెప్పుకోగలిగిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు మీ 2 చేతుల్ని మీ హృదయం మీద పెట్టుకుని నా శరీరమా, నా ప్రియమైన శరీరమా, థ్యాంక్ యూ సో మచ్. నేను పుట్టినప్పటి నుంచి, ఇంకా చెప్పాలంటే అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా చక్కగా పనిచేస్తూ ఎన్నో అద్భుతమైన అనుభవాల్ని నాకు ఇస్తూ నాకు జీవితంలో ఆనందాల్ని రుచి చూపించావు. చక్కటి విషయాల్ని చూడగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ మై ఐస్. నా కళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మంచి విషయాల్ని వినగలుగుతున్నాను. నా చెవులకి థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడగలుగుతున్నాను. ఈ నోటికి థ్యాంక్ యూ. మంచి మంచి వాసనల్ని పీలుస్తూ ప్రతిరోజు చక్కగా శ్వాసించగలుగుతున్నందుకు, ప్రతి క్షణం ప్రతి నిమిషం శ్వాసించగలుగుతున్నందుకు నా ముక్కుకి థ్యాంక్ యూ. వస్తువుల్ని ముట్టుకుని స్పర్శలో ఉన్న సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చర్మానికి థ్యాంక్ యూ. చేతులు, కాళ్ళు, అన్ని పనులు చేసేందుకు, చక్కగా ఎన్నో తిరిగి చూసి ఎంజాయ్ చేసేందుకు, నా చేతులు కాళ్ళు కదులుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రియమైన శరీరమా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జస్ట్ ఫీల్ దట్ థ్యాంక్ యూ ఎనర్జీ. మీ శరీరం చూడండి, అమ్మ కూడా 9 నెలలే మోసింది కడుపులో. శరీరం మనల్ని ప్రతిరోజు మోస్తుంది, ప్రతి క్షణం మోస్తుంది. నొప్పి పెట్టినా మనం నిద్రపోతాం, అది శరీర కణాలు మన తరఫున భరిస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అలిసిపోయినా మై డియర్ బాడీ, మరుసటి రోజుకి ఉత్సాహంతో లేచి జీవితంలో
ఆనందాన్ని మళ్ళీ అనుభవించేలాగా, మంచి పనులు నా ద్వారా జరిగేలాగా నువ్వు రెడీగా ఉంటున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Now I want you to remember each and every person in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కోపం ఉన్న వ్యక్తి, చెడు చేసిన వ్యక్తితో సహా మీకు మంచి చేసిన వాళ్ళు, మిమ్మల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరిని తలుచుకోండి ఒక్కసారి. అల్టిమేట్ గా మీ గురువుని కూడా తలుచుకోండి. చదువు నేర్పిన వాళ్ళు కావచ్చు, ఆధ్యాత్మికంగా మీరు ఉన్నతిలోకి వెళ్ళటానికి మార్గం చూపించిన గురువు కావచ్చు. ప్రతి ఒక్కరిని తలుచుకోండి. మీ కళ్ళ ముందు ఉన్నట్టుగా చూడండి. వాళ్ళందరికీ కూడా మై డియర్ పర్సన్స్, ప్రియమైన నా బంధు జనులారా, చాలా థ్యాంక్ యూ. నా లైఫ్లో మీ అందరూ ఉండబట్టే నేను ధైర్యంగా ఉన్నాను. నాకు కనిపించని ధైర్యం మీరు. ఇంత పెద్ద కుటుంబం నాకు ఉంది అని నేను చాలా గర్వంగా, ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొని తట్టుకుని నిలబడ్డ విషయాలతో నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నాకు మంచి మంచి విషయాలు నేర్పించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అప్పుడు నాకు అర్థం కాక అవి నాకు చెడు చేశాయి అనుకున్నాను. నన్ను మీరు తప్పు మార్గంలో తీసుకెళ్తున్నారు అనుకున్నాను. కానీ ఒక విత్తనాన్ని భూమిలో నాటితేనే, ఆ చీకట్లోకి వెళ్తేనే అది ఎదుగుతుందని తెలుసుకున్నాను. మీరు కూడా నన్ను అలాగే ఎదిగేందుకు సహాయపడ్డారు. నా జీవితంలో మీ పాత్ర నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి ఫ్రెండ్షిప్స్కి, మార్గదర్శనం చేసిన మాటలకి, ధైర్యాన్ని ఇచ్చిన బంధుగణానికి, ప్రేమని పంచిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Feel that energy. Thank you so much. Thank you so much. Thank you. నేను ఫెయిల్ అయినప్పుడు, చేయలేనప్పుడు నాకు ధైర్యం ఇచ్చి నీ వల్ల అవుతుంది అన్న మాటలు చెప్పిన వాళ్ళు, నువ్వేం చేస్తావు నీకేం వచ్చు అని అన్నవాళ్ళు నాలో శక్తిని బయటికి తీశారు. థ్యాంక్ యూ సో మచ్. సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సహాయం చెయ్యని వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పొగిడిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా మీద నమ్మకం లేకుండా నన్ను తిట్టిన వాళ్ళకి కూడా, నన్ను మాటలు అన్న వాళ్ళకి, జడ్జ్మెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను ఎక్కడ మారాలో నాకు అర్థమైంది. నేను ఎలా ఉండాలో నాకు చూపించారు. చక్కటి విలువైన పాఠాలు నేర్పించారు. వీటి వెనకాల అంతా ప్రేమే ఉందని నాకు గుర్తొచ్చింది. నేను గుర్తించాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఫీల్ దట్ గ్రాటిట్యూడ్ ఎనర్జీ. ఆ కృతజ్ఞత శక్తిని వాళ్ళకి పంపించండి. మీ ద్వారా, మీ హృదయం ద్వారా వాళ్ళందరికీ వెళ్తుంది. See that the energy is passing over to them. మీ శరీరం నుంచి, మీ హృదయం నుంచి వాళ్ళందరికీ ఎనర్జీ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ఇప్పటిదాకా మీ లోపల మనసులో ఎక్కడో బాధ, గూడు కట్టుకుపోయిన బాధ, వాళ్ళ పట్ల కోపం, వాళ్ళ పట్ల ఉండే చిరాకు, అవన్నీ కరిగిపోతున్నాయి చూడండి. ఎంతో చక్కగా కరిగిపోతున్నాయి. భేషజాలు, అభిజాత్యాలు, అభిప్రాయాలు. ఫీల్ దట్ ఎనర్జీ. బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చేస్తున్న అన్ని పనుల్ని, మీకు వచ్చిన అన్ని విషయాలు, స్కిల్స్ అంటాం కదా, నైపుణ్యాలు, వాటన్నిటినీ తలుచుకోండి. ఒక్కసారి తలుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వంట బాగా చేయగలగడం కావచ్చు, చక్కగా అన్ని మేనేజ్ చేయగలగడం కావచ్చు, నేర్పరితనంతో నలుగురికి మంచి మాటలు చెప్పడం కావచ్చు, మీకు తెలిసిన విషయాన్ని మాట్లాడకుండా జస్ట్ ఫార్వర్డ్ చేయటం కావచ్చు, ఒక సలహా ఇవ్వటం కావచ్చు, ఏ పనైనా మీ నైపుణ్యం. థ్యాంక్ యూ చెప్పండి దానికి. థ్యాంక్ యూ సో మచ్. నా నా వర్క్, నేను చేసే పని, థ్యాంక్ యూ. ఈ పని ద్వారా లాభపడ్డ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వారు ఉండడం వల్లనే మన పని శోభిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నా లైఫ్లో మీరు ఒక అద్భుతమైన భాగాన్ని తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే ప్రవర్తన, మీరు చేసే మీరు చెప్పే మాట, సలహా, ఆలోచన, మీకు, ఈ విశ్వానికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మొక్కకైనా నీరు పోస్తున్నారు కదా, అది కూడా ఒక జీవిని బతికిస్తున్నట్టే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ పనికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చేసే, నా ద్వారా జరిగే అన్ని పనులకి, ప్రవర్తనలకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు, మీరు చేస్తున్న పని చిన్నదనో పెద్దదనో, ఈ అభిప్రాయాలన్నీ కరిగిపోతాయి. చూస్తూ ఉండండి, ఆ అభిప్రాయాలన్నీ కరిగిపోతున్నాయి. అసంతృప్తి, చిరాకు, ఇవన్నీ కూడా కరిగిపోవటాన్ని చూడండి. ఫీల్ దట్, ఫీల్ దట్ ఎనర్జీ. ఇప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తూ ఉన్న సమృద్ధిని గురించి తలుచుకోండి. మీరు తినే ఆహారం, దానికి కావలసిన సరుకులు, మీ ఇంట్లో చూస్తే బట్టలు, వస్తువులు, ఇంటర్నెట్, ఫోన్, కరెంట్, ట్యాప్లో నీళ్లు, బిందెలు, గిన్నెలు, మీరుంటున్న ఇల్లు, మీకున్న డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్, మీకున్న బంగారం, మీకున్న కార్, లేక బండి, లేక సైకిల్, వాట్ ఎవర్, మంచం, కుర్చీ, మీరు వేసుకునే బట్టలు, మీరు రాసే పెన్, బుక్, యు నేమ్ ఇట్, యు హ్యావ్ ఇట్. దాన్ని తలుచుకోండి. మీ దగ్గర ఉన్న ప్రతిదీ, ఇవన్నీ సాధ్యం చేసింది కనపడకుండా మన వెనకాల అదృశ్య శక్తిలాగా ఉన్న, నిరంతరం మన జీవితంలో మంచి భాగాన్ని పోషిస్తున్న డబ్బు లేక సమృద్ధి. అది మీ జీవితంలో, మన జీవితాల్లో ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక నిరంతర గంగా గోదావరి ప్రవాహం లాగా నిరంతరం మనం లేమిలో సాయంత్రం ఏం తినాలి, రేపటికి ఏం చేయాలి అనే పరిస్థితి లేకుండా చక్కటి సమృద్ధితో మనందరం ఆశీర్వదించబడినందుకు, ఆ సమృద్ధికి, ఆ మాధ్యమమైన డబ్బుకి, డబ్బుగా కనిపిస్తున్న సమృద్ధికి థ్యాంక్ యూ చెప్దాం. మై డియర్ మనీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీకున్న భయాలు అవన్నీ కరిగిపోవడాన్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతి అవసరం తీరుస్తున్నావు అదృశ్యంగా ఉండి. ఈ విశ్వమే డబ్బు రూపంలో నా జీవితంలో అన్ని సౌకర్యాలని సమకూరుస్తుంది. మీకున్న కరెంట్,
ల్యాప్టాప్, మీ ఫోన్, మీ కుర్చీలు, ప్రతి విషయం, వంటింట్లోకి వెళ్ళి అన్నీ గుర్తు తెచ్చుకోండి. వంటింట్లో ఉన్నవి, మీ డైనింగ్ హాల్లో ఉన్నవి, మీ లివింగ్ స్పేస్లో ఉన్నవి, మీ బెడ్రూమ్లో, మీ బాత్రూమ్స్ కూడా. 2 తరాల క్రితం బాత్రూమ్స్ ఎవ్వరికీ లేవు. కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 2 బాత్రూమ్స్ ఉన్నాయి. వీఆర్ సో ప్రివిలేజ్డ్. మనం చాలా బ్లెస్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ మనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫీల్ దట్. ఆ సమృద్ధిని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ లైఫ్లో మీకు ఎక్కడ కొరత కనిపించదు. ఎంతో సమృద్ధితో ఉన్న భావన నింపుకోండి. శరీరంలోని ప్రతి కణంలోనూ నింపుకోండి ఈ భావనని. ఫీల్ దట్ ఎనర్జీ. ఫీల్ దట్ ఎనర్జీ. థ్యాంక్ యూ నేచర్. ఈ ప్రకృతికి మనం థ్యాంక్ యూ చెప్దాము. థ్యాంక్ యూ. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటన్నింటినీ నా శరీరంతో పాటు నా శరీరంలో ఉంచుతూ, నా చుట్టూ ఉంచుతూ, నన్ను ఈ భూమి మీద సజీవంగా నిలిపి ఉంచుతున్నందుకు ఈ ప్రకృతికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ గురువులు, మన గురువులు, ఈ విశ్వం, పరమాత్మ అందరికీ థ్యాంక్స్ చెప్దాం. అద్భుతమైన సృష్టిని చేసి, ఆ సృష్టిలో మనల్ని కూడా భాగం చేసి, చక్కటి అనుభవాల్ని మన ఈ లైఫ్లో పొందేందుకు అన్ని అమర్చిపెట్టిన పరమాత్మకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Just feel that energy of thank you. Thank you so much. Thank you. ఇప్పుడు చూడండి, మీ హృదయం నుంచి, మనందరి హృదయాల నుంచి ఈ కృతజ్ఞతా శక్తి అలా అలా పెరుగుతూ పెరుగుతూ మీరు కూర్చున్న రూమ్ అంతా నిండిపోయింది. మీ శరీరం అంతా నిండిపోయింది. మీరు కూర్చున్న రూమ్ అంతా నిండిపోయింది. మీ ఇల్లంతా నిండిపోయింది. అలా విస్తరిస్తూ విస్తరిస్తూ మీరుంటున్న ఆ ఏరియా అంతా, కాలనీ అంతా నిండిపోయింది. మీరుంటున్న ఏరియా అంతా నిండిపోయింది. మీరుంటున్న ఆ జోన్ అంతా నిండిపోయింది. ఆ జిల్లా అంతా నిండిపోయింది. విస్తరిస్తోంది. అలా పెరుగుతూ పెరుగుతూ ఈ స్టేట్ అంతా, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ రాష్ట్రం నుంచి కనెక్ట్ అవుతున్నారో అదంతా నిండిపోయింది. మొత్తం భారతదేశం అంతా నిండిపోయింది. ప్రతి చెట్టు, పుట్ట, పిచుక, పిట్ట, జంతువు, నీరు, గాలి, మనుష్యులు, అన్నిట్లోకి ఇది విస్తరిస్తూ విస్తరిస్తూ ఈ భూమి అంతా నిండిపోయింది. మొత్తం భూమి అంతా మన కృతజ్ఞతా శక్తితో నిండిపోయింది. ఇంకా విస్తరించుదాం. ఇంకా ఇంకా పెరిగిపోతూ చందమామ దాకా, ఇంకా ఇంకా విస్తరిస్తూ ఈ సౌరమండలం మొత్తం అంతా, గ్రహాలన్నీ నిండిపోయాం. ఇంకా విస్తరిస్తూ నక్షత్ర మండలాలు, నక్షత్రాలు అన్ని దాటుకుని ఈ మొత్తం విశ్వమంతా నిండిపోయాము. ఈ శక్తి మొత్తం విశ్వమంతా నిండినట్టుగా భావించండి. అది మనమే. మెల్లిగా వెనక్కి రండి. విశ్వం నుంచి పూర్తిగా వెనక్కి వస్తూ, సౌరమండలం, నక్షత్రాల మధ్యలోంచి అలా వెనక్కి వస్తూ వస్తూ ఈ సౌరమండలం, గ్రహాలు దాటుకుని, చందమామ, వీటన్నిటిని దాటుకుని భూమి మీదకి వచ్చాము. దగ్గరగా మీరుంటున్న ఆ భారతదేశానికి వస్తున్నాం. మనం ఉంటున్న భారతదేశం మొత్తం ఎక్కడైతే ఉంటున్నారో ఆ రాష్ట్రం, ఆ జిల్లా, ఆ ఏరియా అంతా, అక్కడికి రండి. అలా మెల్లిగా వెనక్కి వస్తూ వస్తూ మీ కాలనీ, అలా వస్తూ వస్తూ మీ ఇల్లు, మీరు కూర్చున్న రూమ్, ఇప్పుడు మీ బాడీలోకి
ఫీల్ దట్. మీ బాడీని ఫీల్ అవ్వండి. మీ బాడీని ఫీల్ అవ్వండి. మీ బాడీని ఫీల్ అవ్వండి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అద్భుతమైన ఈ కృతజ్ఞతా శక్తితో బ్లెస్సింగ్ పొజిషన్ అంటే మీ రెండు చేతుల్ని ఎవరికైనా బ్లెస్ చేయాలంటే చేతుల్ని ఎలా పెడతారో కళ్ళు తెరవకుండా అలా పెట్టి, కళ్ళు తెరవకుండా అలా పెట్టి, ఎవరినైనా మీ లైఫ్ లో బ్లెస్ చేయాలి. మీ పిల్లల్ని కావచ్చు, మిమ్మల్ని మీరే కావచ్చు, మీ లైఫ్ ని కావచ్చు, మీ కుటుంబాన్ని కావచ్చు, ఎవరినైనా బ్లెస్ చేయాలంటే వారందరినీ బ్లెస్ చేయండి. చక్కండి. ఆరోగ్య, అవకాశ, ఆలోచన, ఐశ్వర్య, ఆనంద ప్రాప్తిరస్తు. మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టు సాధించగలిగారు. తధాస్తు, తధాస్తు, తధాస్తు. బ్యూటిఫుల్. మెల్లిగా మీ రెండు చేతుల్ని రబ్ చేసుకుని మీ కళ్ళ మీద పెట్టుకుని ప్రశాంత స్థితిలో మీ బాడీని, మళ్ళీ మీ బాడీని ఫీల్ అవుతూ బయటికి రండి. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ రేపు మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ చక్కగా మీ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయండి. మంచి ఫుడ్ తినండి, హాయిగా పడుకోండి. ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద డే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ రమ్య, చంద్రిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ. నిద్ర థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పగలే నిద్ర వస్తుంది ఈ మధ్య. అవునా? పడుకోండి, పడుకోండి. ఓకే, బాయ్ బాయ్.